ఓం శాంతి. 9/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా ఫరిష్తా స్థితిని అనుభవం చేసే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను. బ్రుకుటి మధ్యలో ఉన్నాను. ఒక మెరుస్తూ ఉన్న సితారను. ఈ కర్మేంద్రియాలను నడిపించే చైతన్య శక్తిని. నేనొక స్వరాజ్యాధికారి ఆత్మను. స్వరాజ్యము నా జన్మసిద్ధ అధికారము. నా బాబా నాకు ఈ శ్రేష్ఠ సౌభాగ్యాన్ని ఇచ్చారు. నేను ప్రేమగా బాబాను స్మృతి చేస్తున్నాను. బాబా వద్దకు వతనానికి చేరుకున్నాను. బాప్దాదా వారసుడైన నన్ను, రాజా బిడ్డనైన నన్ను, స్వరాజ్యాధికారి బిడ్డనైన నన్ను ఆహ్వానిస్తున్నారు. బాబాతో నా బుద్ధి యొక్క లైన్ సదా క్లియర్గా ఉంటుంది. స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. బాబా నన్ను తన యోగ్యుడైన వారసునిగా తయారు చేశారు. నన్ను స్వరాజ్యాధికారిగా తయారు చేశారు. నాకు లైట్ కిరీటాన్ని ధరింపజేశారు. ఆ కిరీటం నుండి వెలువడుతున్న తెల్లటి ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రకాశ కిరణాలు నా నలువైపులా వ్యాపిస్తున్నాయి. సర్వశక్తులు నా నలువైపులా ఉపస్థితమై ఉన్నాయి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించేందుకు సర్వశక్తులు నా నలువైపులా సిద్ధంగా ఉన్నాయి. ఈ సర్వశక్తుల ఎదురుగా ఎటువంటి సమస్య నిలవలేదు. నేను విఘ్నముక్త ఆత్మను. సమస్యముక్త ఆత్మను. శ్రమ నుండి విముక్తి అయిన ఆత్మను. నేను బ్రహ్మ బాబా సమానంగా అయ్యే ఆత్మను. వ్యర్థ సంకల్పాలు మరియు నెగటివ్ సంకల్పాల నుండి విముక్తి అయిన ఆత్మను. ఎందుకు, ఏమిటి, ఎలా
అనే భావనల నుండి విముక్తి అయిన ఆత్మను. నా మనసు సదా స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతి ఆత్మ పట్ల నాకు సదా శుభభావన మరియు శుభకామన ఉంటుంది. నేను అపకారికి కూడా ఉపకారం చేస్తాను. బాబా సమానంగా తక్షణ దానం చేసి మహాపుణ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మను. నేను బహుకాలపు అభ్యాసం చేసే ఆత్మను. నేను సమయం కంటే ముందే సంపూర్ణమయ్యే ఆత్మను. నేను బాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తాను. నా న్యాచురల్ స్వభావమే ఫరిష్తా స్వరూపము. అమృతవేళ లేవగానే నాకు నా ఫరిష్తా స్వరూపం గుర్తుకొస్తుంది. నేను శ్రీమతం అనుసారంగా కిందకు ఈ సాకార తనువులోకి వస్తాను. అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి, శ్రేష్ఠ కర్మలు చేయడానికి వస్తాను. కార్యం పూర్తయిన తర్వాత ఫరిష్తానైన నేను నా శాంతి స్థితిలో స్థితైపోతాను. ఇక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాను. ఒక్క క్షణంలో ఫరిష్తాగా అనగా డబల్ లైట్గా అవుతాను. నేను నా నడవడిక మరియు ముఖం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసే ఫరిష్తాను. విశేష ఆత్మను. బాబాకు సహచరుణ్ణి. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంపూర్ణం అవ్వాలి. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ పావన ప్రపంచంలోకి రావాలి. ప్రశ్న: సంపూర్ణ పావనంగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: సంపూర్ణ పావనంగా అవ్వాలి అంటే పూర్తి బిఖారులుగా అవ్వండి. దేహ సహితంగా సర్వ సంబంధాలను మరిచి నన్నొక్కరినే స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ కళ్ళతో చూస్తున్నదంతా వినాశనం అవ్వనున్నది. కాబట్టి ధనము, సంపద, వైభవాలు మొదలైన వాటినన్నింటినీ మరిచి బికారులుగా అవ్వండి. ఇలాంటి బికారులే రాకుమారులుగా అవుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, ప్రారంభంలో ఆత్మలంతా పవిత్రంగా ఉంటారని మీకు బాగా తెలుసు. మనమే పావనంగా ఉండేవారము. పతితము, పావనము ఆత్మలకే చెప్పబడుతుంది, శరీరాలకు కాదు.
ఆత్మ పావనంగా ఉంటే సుఖంగా ఉంటుంది. పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతామని బుద్ధికి తోస్తుంది. దీని కొరకే పురుషార్థం చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేది. అందులో అర్ధకల్పం మీరు పావనంగా ఉండేవారు. పోతే అర్ధకల్పం మిగిలి ఉంటుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. పతిత పావనుడు సుఖము దుఃఖము పగలు రాత్రి సగం సగం ఉంటాయని మీకు తెలుసు. ఎవరైతే చాలా భక్తి చేశారో వారే మంచి తెలివైన వారుగా ఉంటారు. వారే వీటిని బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, పావనంగా ఉండేవారు నూతన ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉండేవారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. మనము మొట్టమొదట పావనంగా ఉండేవారము. చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారము. ఆ తర్వాత నెంబర్ వారుగా మానవ సృష్టి వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పిల్లలు మనము అర్థం చేయిస్తున్నది ఎవరు? తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని సంగమము అని అంటారు. దీనినే కుంభమేళా అని కూడా అంటారు. మానవులు ఈ సంగమ యుగాన్ని మర్చిపోయారు. 4 యుగాలు ఉంటాయని, ఐదవది చిన్న లీపు సంగమయుగమని, దీని ఆయుష్ చిన్నదని బాబా అర్థం చేయించారు. చివరి జన్మలో అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ప్రవేశిస్తానని తండ్రి అర్థం చేయించారు. పిల్లలకి దీనిపై చాలా గమనం ఉంది. తండ్రి ఇతని శరీరంలో ప్రవేశించారు. ఇతని బయోగ్రఫీ కూడా వినిపించారు. నేను ఆత్మలతోనే మాట్లాడతానని తండ్రి అంటూ ఉన్నారు. ఆత్మ మరియు శరీరము 2 కలిపి పాత్ర చేస్తాయి. దీనిని జీవాత్మ అని అంటారు. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ అని అంటారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే దేవీ దేవతలు ఉంటారు. పిల్లలు మీ బుద్ధిలో ఉంది. జీవాత్మలైన మనమే ఎవరైతే సత్యయుగంలో పావనంగా ఉండేవారేమో మరలా 84 జన్మల తర్వాత పతితంగా అయ్యామని స్వయాన్ని గురించి కూడా తెలుసుకున్నారు. పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితులుగా ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. స్మృతి కూడా పతిత పావనుడైన ఆ తండ్రినే చేస్తారు. కాబట్టి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే బాబా వస్తారు. స్వర్గస్థాపన చేస్తారు. భగవంతుడు ఒక్కరే. తప్పకుండా వారే పురాతన ప్రపంచాన్ని నూతనంగా చేస్తారు. మళ్ళీ కొత్త ప్రపంచాన్ని పాతదిగా ఎవరు చేస్తారు? రావణుడు. ఎందుకంటే రావణుడే దేహాభిమానులుగా చేస్తాడు. శత్రువుని కాలుస్తారు, కానీ మిత్రుణ్ణి ఎవరూ తగలబెట్టరు. అందరికీ మిత్రుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే సర్వులకి సద్గతి ఇస్తారు. వారినే అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే వారు అందరికీ సుఖమిచ్చేవారు. కాబట్టి దుఃఖమిచ్చేవారు కూడా ఎవరో తప్పకుండా ఉంటారు. దుఃఖమిచ్చేది పంచవికారాల రూపీ రావణుడు. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణరాజ్యము. స్వస్తిక్ గుర్తు వేస్తారు కదా. ఇందులో 4 సమాన భాగాలు ఉంటాయని దీని అర్థాన్ని కూడా తండ్రి తెలుపుతారు. కొంచెం కూడా హెచ్చుతగ్గులు ఉండవు. ఈ డ్రామా చాలా ఖచ్చితమైనది. కొంతమంది ఈ డ్రామా చాలా దుఃఖకరమైనటువంటిదని, దీని నుండి తొలగిపోవాలని అనుకుంటారు. దీనికి బదులు జ్యోతిలో జ్యోతిగా లీనమవ్వాలి, బ్రహ్మలో లీనమవ్వాలని అనుకుంటారు. కానీ ఎవ్వరూ అలా వెళ్ళలేరు, ఎవరూ లీనమవ్వలేరు. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో విభిన్న ప్రకారాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సన్యాసీలు శరీరాన్ని వదిలితే స్వర్గానికి లేక వైకుంఠానికి వెళ్ళారని అనరు. ప్రవృత్తి మార్గంలోని వారైతే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. ఆత్మకు స్వర్గం గుర్తుంది కదా. మీకు అందరికంటే ఎక్కువ గుర్తు వస్తుంది. పిల్లలు, మీరు రెండింటి చరిత్ర భూగోళము పూర్తిగా తెలుసు.
ఇతరులు ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది మానవ సృష్టి వృక్షము. వృక్షానికి బీజము తప్పకుండా ఉండాలి. పావన ప్రపంచము పతిత ప్రపంచంగా ఎలా అవుతుందో దానిని తండ్రి వచ్చి పావనంగా ఎలా చేస్తారో ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తారు. పావన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. స్వర్గం గడిచిపోయింది, అది మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది. అందుకే ప్రపంచ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందని అంటారు. అంటే ఈ ప్రపంచమే పాత నుండి కొత్తదిగా, కొత్తది పాతదిగా అవుతుంది. పునరావృతం అంటేనే డ్రామా అనే అర్థము. డ్రామా అనే పదము చాలా బాగా శోభిస్తుంది. చక్రము ఉన్నది ఉన్నట్లే తిరుగుతూనే ఉంటుంది. నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా అని అనరు. ఎవరైనా జబ్బు పడితే సెలవు తీసుకుంటారు. మనము పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యామని పిల్లలు మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి వచ్చి పతిత్ నుండి పావనంగా అయ్యే యుక్తి తెలుపుతూ ఉన్నారు. ఇవే యుక్తి 5000 సంవత్సరాల క్రితం కూడా తెరిపించారు. వారంటూ ఉన్నారు, పిల్లలారా నన్ను స్మృతి చేయండి. తండ్రి మొట్టమొదట మిమ్మల్ని ఆత్మాభిమానిగా చేస్తారు. మొట్టమొదటి పాఠం, పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. నేను ఇంతగా స్మృతి చేయించిన మీరు మళ్ళీ మర్చిపోతారు. డ్రామా అంతము వచ్చినంత వరకు మీరు మర్చిపోతూనే ఉంటారు. చివర్లో వినాశన సమయం వచ్చినప్పుడు మీ చదువు పూర్తి అవుతుంది. అప్పుడు మీరు శరీరాలను వదిలేస్తారు. ఉదాహరణకు సర్పము తన పాత శరీరాన్ని వదిలేస్తుంది కదా. మీరు కూర్చున్నా, నడుస్తూ, తిరుగుతూ ఉన్న ఆత్మాభిమానులై ఉండండి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అంతకుముందు మీకు దేహాభిమానం ఉండేది, ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. దేహాభిమానం వలన మీకు పంచవికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానిగా ఉంటే ఏ వికారం మిమ్మల్ని పట్టుకోదు. ఆత్మాభిమానిగా అయ్యి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ ప్రేమ సంగమయుగంలోనే లభిస్తుంది. దీనిని కళ్యాణకారి సంగమయుగమని అంటారు. ఈ సమయంలోనే తండ్రి మరియు పిల్లలు కలుస్తారు. ఆత్మలు మీరు కూడా శరీరంలో ఉన్నారు. తండ్రి కూడా శరీరంలో వచ్చి మీరందరూ ఆత్మలు నిశ్చయం చేయిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే అందరినీ తిరిగి తీసుకువెళ్ళవలసినప్పుడు వస్తారు. వారు వాపసు ఎలా తీసుకువెళ్తారో అర్థం చేయిస్తారు. మేమంతా పతితులము, మీరు పావనులు, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యమని అంటూనే ఉన్నారు. బాబాని పావనంగా ఎలా చేస్తారో పిల్లలు మీకు తెలియదు. ఎంతవరకు పావనం తయారు చేయలేదో అంతవరకు ఎలా తెలుస్తుంది? ఆత్మ చిన్న నక్షత్రమని కూడా ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి చిన్న నక్షత్రంగానే ఉన్నారు, కానీ వారు జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు. మిమ్మల్ని కూడా తన సమానంగా చేస్తారు. ఈ జ్ఞానమంతా పిల్లలు మీకు తెలుసు. మళ్ళీ మీరు ఈ జ్ఞానాన్ని అందరికీ తెలుపుతారు. సత్యయుగంలోకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానము ఎవరికైనా తెలిపిస్తారా? వినిపించరు. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కరు మాత్రమే. వారిప్పుడు మనల్ని చదివిస్తూ ఉన్నారు. అందరికీ జీవిత చరిత్ర ఉంటుంది కదా, ఆ చరిత్రను తండ్రి వినిపిస్తూనే ఉంటారు. మీరు క్షణక్షణము మర్చిపోతున్నామని మీకు తెలుసు. మీరు మాయతో యుద్ధం చేస్తారు. మేము బాబాని స్మృతి చేస్తామని, కానీ మళ్ళీ మర్చిపోతామని మీరు అనుభవం చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మాయనే మీ శత్రువు. అది మిమ్మల్ని మరిపింపచేస్తుంది, తండ్రి నుండి విముఖం చేస్తుంది. కల్పంలో ఒక్కసారి మాత్రమే పిల్లలు మీరు సన్ముఖంలో ఉంటారు.
తండ్రి ఒక్కసారి మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత తండ్రి సన్ముఖంలో వచ్చే అవసరమే లేదు. పాపాత్మ నుండి పుణ్యాత్ములుగా స్వర్గానికి అధికారులుగా చేశారు. అంతటితో సమాప్తం. ఆ తర్వాత వచ్చి వారేం చేస్తారు? మీరు నన్ను పిలిచారు, ఖచ్చితంగా సమయానికి వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నా సమయానికి నేను వస్తాను. ఇది ఎవ్వరికీ తెలియదు. శివరాత్రి పండగను ఎందుకు జరుపుతారో, వారేం చేశారో ఎవ్వరికీ తెలియదు. అందుకే శివరాత్రి పండగకు సెలవు కూడా ఇవ్వరు. మిగిలిన అన్నిటికీ సెలవు ఇస్తారు. కానీ శివబాబా వచ్చి ఇంత గొప్ప పాత్ర చేస్తూ ఉన్నారు. కానీ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు, అర్థమే తెలియదు. భారతదేశంలో ఎంతటి అజ్ఞానం ఉన్నది. శివబాబాయే అత్యంత ఉన్నతమైన వారని పిల్లలు మీకు తెలుసు. కనుక వారు మానవుల్ని శ్రేష్టాతి శ్రేష్టంగా చేస్తారు. తండ్రి తెలియచేస్తారు, నేను ఇతనికి జ్ఞానం ఇచ్చాను, యోగము నేర్పించాను. దానివల్ల ఇతడు మళ్ళీ నరుని నుండి నారాయణుడుగా అయ్యాడు. అతడు ఈ జ్ఞానాన్ని విన్నాడు. ఈ జ్ఞానము మీ కొరకే. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము శోభించదు. మీరు మళ్ళీ అలా తయారవ్వాలి. ఇతరులెవ్వరూ అవ్వరు. ఇది నరుని నుండి నారాయణుడిగా అయ్యే కథ. ఇతర ధర్మాలను స్థాపన చేయు వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. వారంతా మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆ పదవి అనుసారము మళ్ళీ పునరావృతం అవ్వాలి. ఉన్నత పాత్రధారులుగా అయ్యేందుకు మీరెంత పురుషార్థం చేస్తూ ఉన్నారు. పురుషార్థం చేయించేదెవరు? బాబా, మీరు శ్రేష్టంగా అవుతారు. ఆ తర్వాత ఎప్పుడూ నన్ను స్మృతి కూడా చెయ్యరు. స్వర్గంలో స్మృతి చెయ్యరు. అత్యంత ఉన్నతమైన వారు తండ్రి. వారు ఉన్నతంగా కూడా తయారు చేస్తారు. నారాయణుని కంటే ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. అలాంటప్పుడు మీరు నరుని నుండి నారాయణుడిగా అవ్వాలని ఎందుకంటారు? నరుని నుండి శ్రీకృష్ణునిగా ఎందుకు అనరు? మొదటే నారాయణుడిగా అవ్వరు. మొదట రాకుమారుడైన కృష్ణునిగా అవుతారు. పిల్లలు పుష్పాలుగా ఉంటారు. తర్వాత వారు జంటగా అవుతారు. బ్రహ్మచారికే మహిమ ఉంటుంది. చిన్న పిల్లలను సతో ప్రధానమని అంటారు. మనము మొట్టమొదట రాకుమారులుగా అవుతామని పిల్లలు మీకు గుర్తుండాలి. బికారి నుండి రాకుమారునిగా అనే గాయనం కూడా ఉంది. బికారినని ఎవరిని అంటారు? శరీరంతో పాటు ఉన్న ఆత్మనే బికారి అని లేక ధనవంతులని అంటారు. ఈ సమయంలో అందరూ బికారులుగా అవుతారని మీకు తెలుసు. అందరూ సమాప్తమైపోతారు. ఇప్పుడు మీరు శరీర సహితంగా బికారీలుగా అవ్వాలి. మీ వద్ద మిగిలినంతా సమాప్తమైపోతుంది. ఆత్మ బికారిగా అవ్వాలి. సర్వము వదిలేయాలి. మళ్ళీ రాకుమారులుగా అవ్వాలి. ధనము, సంపద మొదలైనవన్నీ వదిలి బికారులుగా అయ్యి మనము ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. మళ్ళీ కొత్త ప్రపంచంలో రాకుమారులుగా అయ్యి వస్తాము. ఉన్నదంతా తప్పకుండా వదిలేయాలి. ఈ పాత వస్తువులేమీ పనికిరావు. ఆత్మ పవిత్రమైపోతుంది. మళ్ళీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తుంది. కల్పకృతం వలె మళ్ళీ జరుగుతుంది. మీరు ఎంతెంత ధారణ చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఈ సమయంలో ఎవరి వద్ద 5 కోట్లు ఉన్నా అది అంతా తప్పకుండా సమాప్తమైపోతుంది. మనం మళ్ళీ కొత్త ప్రపంచానికి వెళ్తాము. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇక్కడ వచ్చారు. నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదువుతున్నామని ఇతర ఏ సత్సంగంలోనూ భావించరు. బాబా మనల్ని మొదట బికారులుగా చేసి తర్వాత రాకుమారులుగా చేస్తారని పిల్లలు మీ బుద్ధిలో ఉన్నది. ఈ దేహ సంబంధాలని వదిలితే బికారులుగా అయినట్లే కదా. అస్సలు ఏమీ ఉండదు.
ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు. భారతదేశం ఇప్పుడు బికారీగా దివాళా తీసింది. మళ్ళీ సంపన్నంగా అవుతుంది. సంపన్నంగా అయ్యేదెవరు? ఆత్మ శరీరం ద్వారా అవుతుంది. ఇప్పుడు రాజారాణులు కూడా లేరు. వారు కూడా దివాళా తీశారు. వారికి కిరీటాలు కూడా లేవు. ఆ కిరీటము లేదు, రతన్ జడిత కిరీటము లేదు. ఇది అంధకార నగరంగా మారింది. సర్వవ్యాపి అని అనేశారు. అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు. అందరూ సమానమే. కుక్క పిల్లి అన్నింటిలో ఉన్నారని అంటారు. దీనినే అంధకార నగరము అని అంటారు. అది బ్రాహ్మణులు మీ రాత్రి జ్ఞానమనే పగలు వస్తూ ఉందని ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగంలో అందరూ వెలిగే జ్యోతులుగా అవుతారు. ఇప్పుడు దీపాలు పూర్తిగా ప్రకాశహీనమైంది. భారతదేశంలో దీపాలు వెలిగించే ఆచారం ఉన్నది. ఇతరులెవ్వరూ దీపాలను వెలిగించరు. మీ జ్యోతి ఆరిపోతూ ఉంది. సతో ప్రధాన విశ్వానికి అధికారులుగా ఉండేవారు. శక్తి తగ్గుతూ ఇప్పుడు ఏమాత్రము శక్తి లేకుండా ఉంది. తండ్రి వచ్చి మళ్ళీ మీకు శక్తిని ఇస్తారు. బ్యాటరీ ఛార్జ్ నిండుతుంది. ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ స్మృతి ఉన్నందున ఛార్జ్ నిండుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ. ఇప్పుడు నాటకం పూర్తి అవుతూ ఉంది. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి తండ్రిని స్మృతి చేసి సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి. తండ్రి సమానంగా జ్ఞానసాగర్లు శాంతి సాగర్లుగా అవ్వాలి. ఈ దేహము దేహ సహితంగా పూర్తిగా బికారులు అయ్యి ఈ కళ్ళ ద్వారా చూస్తున్నదంతా సమాప్తమైపోవాలి. బుద్ధిలో ఉండాలి. మనం బికారి నుండి రాకుమారునిగా అవ్వాలి. మన చదువే నూతన ప్రపంచం కొరకు. వరదానము. చమత్కారం చూపించేందుకు బదుల అవినాశి భాగ్యం యొక్క మెరిసిపోతున్న నక్షత్రాన్ని తయారు చేసే సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో అల్పకాలిక సిద్ధులను చూపించేవారు చివర్లో పైనుండి కిందికి వచ్చినందున సతో ప్రధాన స్థితి అనుసారము పవిత్రత యొక్క ఫలస్వరూపంగా అల్పకాలిక చమత్కారాన్ని చూపిస్తారు. కానీ ఆ సిద్ధి సదాకాలం ఉండదు. ఎందుకంటే కొంత సమయంలో సతో రజో తమో 3 స్థితుల ద్వారా పాస్ అవుతారు. పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపం ఉంటారు. చమత్కారం చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంగా తయారు చేయువారు అవినాశి భాగ్యం యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని తయారు చేయువారు అందరూ సహాయం తీసుకునేందుకు మీ వద్దకే వస్తారు. స్లోగన్. బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉంటే సహయోగులు సహజ్ యోగులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.
మహిమ చూపావు అసుర సంస్కృతి నీది